నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్లకు గాను మంగళవారం తెల్లవారుజామున 5:50 సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యేసరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. దీంతో 50% పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక 9వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% పైగా ఓట్లను ఆలపాటి సాధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఆశతో ఎదురు చూస్తున్నారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదని, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని ఆరోపించారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ఒక్క టీడీపీ హయాంలో 70% టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సి ఫైల్ పై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే టెట్ నిర్వహించామన్నారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఏపీ శాసన మండలిలో దిశ చట్టం, దిశ యాప్ పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో దిశ యాప్ ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని, దిశ చట్టం అంటూ చట్టబద్ధత లేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. అసలు దిశ చట్టానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి
ఈ రోజు దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పని చేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశా చట్టం, దిశ పోలీస్ స్టేషన్, దిశ డిఎస్పీ, దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోనే దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్లు ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ గా ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐసీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శాసన మండలిలో సమావేశంలో సమాధానమిచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరినప్పుడు మంత్రి పై విధంగా స్పందించారు. 2019 ఫిబ్రవరి 18న 55,000 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో చంద్రబాబు ద్వారానే పోలవరం వ్యయం ఆమోదించారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 అని గాని 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అని లేవన్నారు. అలాంటిదేమైనా ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ఎత్తుకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2లు తెచ్చింది కూడా 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లని గాని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని గాని, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని గాని 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా? నేను అడుగుతూ ఉన్నా ఈరోజు. అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇదన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉన్నారని మేము మాట్లాడడం కదా, రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడ రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని, ఎక్కడైనా లేఖల్లో గాని, ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే అబద్ధాలు చెప్పడమే అలవాటైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష. చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే 2019 ఫిబ్రవరి 18వ తారీఖు అధ్యక్ష, ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టిఎస్సి కమిటీ 2019 ఫిబ్రవరి 18న 55,548 కోట్లకు ఆమోదం చెందింది అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 55,548 కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా ఈ రికార్డును బేస్ చేసుకునే 2020 అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా 2020లో ఏదైతే దీన్ని బేస్ చేసుకునే మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 47,617 కోట్లకు ఆమోదించారు అధ్యక్ష. అంటే 2020 వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అని కానీ 41, 45 అని లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చింది 41, 45? లేదంటే ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది అని అంటే 10/1/2022 అధ్యక్ష. 10/1/2022 అధ్యక్ష. ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం? ఇదిగో సార్ డాక్యుమెంట్. 10/1/2022 ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ఆ రోజు పీపీఎస్ సిఇఓకి లెటర్ రాశాడు అధ్యక్ష. 41.15 మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా 10,911 కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష. దీనికి ముందు ఎక్కడైనా 41 అనేది రికార్డ్స్ లో లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా.
ఏపీలోని తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున 1 గంటకు అలిపిరి నడకదారిలోని గాలిగోపురం వద్ద చిరుత కనిపించింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. ఉండవల్లిలో తన నివాసం వద్దకు వచ్చిన నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కారులో వెళుతున్న సీఎం బాధితుల్ని చూసి కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. సుమారు 10 నిమిషాలు రోడ్డుపైనే నిలబడి వారి బాధలు ఓపిగ్గా విన్నారు. చిట్ ఫండ్ సంస్థ యజమాని 250 కోట్లకు పైగా సటగోపం పెట్టారని, ఆదుకోవాలని బాధితులు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు. సుమారు 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీఎం వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్తో తప్పులు చేస్తాడు జీవితాలు. సార్ అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది మా వాడి ఏమైంది మోసం చేసాడు. పోలీసు వాళ్ళు కూడా ఏంది పట్టుకున్నారు. ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని దాటేయడం డబ్బులు ఎక్కడికి పోలేదు. మొత్తం ఉన్నాయి. కుటుంబాలు ఉన్నాయండి బాధితులు. నేను 5 ఏళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాను ఆయనతో. మరి ఎట్లా నమ్మే అంటే సార్ చీటీ పాటేసిన డబ్బులు కరెక్ట్ చేశాడు సార్. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మారిపోయాడు. ఎందుకు మారంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరికి ధైర్యంగా ఉండి చేయాలని చేస్తాం. ధైర్యంగా రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. సార్ వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి సార్. మీరు కొంచెం దాటేసి మా అందరినీ దారిలో పెట్టాలి సార్. ఎవ్రీపై ఎక్కడున్నా సర్చ్ చేసి పట్టుకోవాలి సార్. మీ పిల్లల కోసమని తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ హంగామా చేస్తున్న లేడీ అఘోరి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హల్చల్ చేసింది. రాజేష్ నాథ్ అనే వ్యక్తి మహిళలతో అసభ్యంగా చాటింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు చేస్తూ ఆయన ఇంటి ముందు నిరసనకు దిగింది. అక్కడితో ఆగకుండా అతన్ని అరెస్టు చేయాల్సిందేనంటూ అక్కడికి చేరుకున్న పోలీసులపై ఒత్తిడి చేస్తూ ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజేష్ నాథ్ అనే వ్యక్తి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అఘోరి ఆరోపించింది. ఈ క్రమంలో అతనిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ మేరకు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని తెలిపింది. అఘోరి మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసిన చాట తన దగ్గర ఉందని వెల్లడించిన అఘోరి పలువురు మహిళలు సైతం సెల్ఫీ వీడియోలు తీసి తనకు పంపించాలని కోరింది. దీంతో అఘోరిని నియంత్రించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఎంత తీసుకున్నాడనేది నా దగ్గర తెలిసింది. ఎవరితో ఎలా ప్రవర్తించాలనే డీటెయిల్స్ ఉంది. ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందు కానీ ఎక్కడ కూడా తేను. అంటే మీరు ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా. నిరసన చేయడానికి వచ్చారా? నిరసన కాదు, ఎందుకు చేస్తున్నా ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి. నేను ఒక గురువు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు, దీన్ని మార్చుకో పద్ధతులు. అంటే ఆయన ఇక్కడ లేరు అంటున్నారు, మరి లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? పోలీస్ కంప్లైంట్ ఎవరు? నేను ఇస్తాను. నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నేను ఇస్తే మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి మీరు భయపడి దాక్కున్నాడా? దొంగ కాబట్టి దాక్కున్నాడు, అంతే కదా. దొంగ కాబట్టినే దాక్కుండు. అంటే మీరు గతంలో కూడా మా గురువు గారు అన్నారు కదా, మరి మాకు గారు అనలేదు. ఓకేనా? గురువు గారు ఆయన బట్ట కడతా, ఇటు రామ్మానికి బట్ట కడతా అంటే పోయినా. ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము. అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అది. మేము అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి? పక్కా కాదు, పక్కా ఆధారాలు ఉన్నాయి. ఓకేనా? ఆధారాలు లేని నేను మాట్లాడను. ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో టీడీపీ నాయకుడు కిరణ్ పోసానిపై ఫిర్యాదు చేయగా పల్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం కోర్టు 10 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు పోసాన్ని గుంటూరు జైలుకు తరలించారు.
తమ్ముడు బాబా నమస్తే. మిర్చి అమ్మకాలు ప్రారంభమైన 2 నెలల తర్వాత వ్యాపారులను వివరాలు అడగటం చూస్తుంటే కాలయాపన చేసి దళారులకు లాభం చేకూర్చాలన్నది ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్టుగా 11,781 రూపాయలు మద్దతు ధరకు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క టిక్కీ మిర్చి అయినా కొన్నారా అని ప్రశ్నించిన ఆయన మిర్చి రైతులకు మద్దతు ధర ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ చొరవ చూపకపోయి ఉంటే చంద్రబాబు కనీసం కేంద్రానికి లేఖ కూడా రాసేవాడు కాదని గుర్తు చేశారు. గతేడాది 27,000 వరకు పలికిన మిర్చికి ఇప్పుడు కనీసం 10,000 కూడా పలకడం లేదని, రైతులు అప్పుల బాధలు భరించలేక కళ్ళాల వద్ద తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నా చంద్రబాబు మనసు కరగడం లేదని ఆక్షేపించారు. రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చినటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేయించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు మీరు చొరవ చూపట్లేదని అడుగుతా ఉన్నా. హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల మధ్యకి వెళ్ళాడో హడావుడిగా సమీక్షల పేరుతో గంటల తరబడి సమీక్షలు చేశారు. ఇది కాదు, ఇది తగదని మేము ఢిల్లీ పోతా ఉన్నాం, ఢిల్లీలో మంత్రులు కలబోతూ ఉన్నాం, ప్రధానమంత్రికి కలబోతూ ఉన్నాం, రైతాంగానికి సంబంధించి ఈ పంటలకు సంబంధించి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తేబోతా ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దాంతోపాటుగా చెప్పారు 11,781 రూపాయి ఈ స్కీము తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రేటు కూడా ప్రకటించినారు. ఏదో ఎప్పుడో చూస్తూ ఉంటా, ఏదో బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి 99 రూపాయలు, 780, 11,781 రూపాయలు. నాకు అర్థం కావట్లా. పోనీ మీరు ప్రకటించినటువంటి 11,781 రూపాయల స్కీము సంబంధించి ఇవాటి వరకు కూడా మిర్చి యార్డులో కాదు ఎక్కడైనా కూడా ఒక్క టిక్కీకి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ₹1 అయినా కూడా మీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేవు. అసలు ఆ స్కీమ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలియదు, ఆ స్కీమ్కి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవో తెలియదు. నిన్న మొన్న మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు, దిగుమతి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి మీరు కొనుగోలు చేసినటువంటి సరుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని. అరే రే సిగ్గుపోతారు కదా. వాళ్ళు ఇవ్వడమేందబ్బా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా మిర్చికి సంబంధించినటువంటి రైతు తను ఎన్ని ఎకరాల్లో సాగుబడి చేస్తూ ఉందో ఈ క్రాప్ ద్వారా ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి కదా. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని రష్మిక వైన్ షాపులో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్ఐ శ్రీహరి నేతృత్వంలోని గుంటూరు క్లూస్ టీం సిబ్బంది వైన్ షాపులో వేలిముద్రలు సేకరిస్తున్నారు. వేలిముద్రల ఆధారంగా దుండగులను త్వరలో పట్టుకుంటామని మీడియాకు తెలిపారు. అలాగే చోరీ జరిగిన సూపర్ బజార్లో కూడా వేలిముద్రలు సేకరిస్తామన్నారు. వీడియో చూస్తుంది అర్థం కదా. షీట్ ఉంది ఖచ్చితంగా, దాని మళ్ళీ తీసేస్తాం.
జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ భక్తుల ఎలవేల్పు జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామస్వామి దేవాలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో పురందర్ మాట్లాడుతూ దేవాలయానికి దాదాపు 20,000 మంది ప్రతి మంగళ శుక్రవారాల్లో వస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎండాకాలం నందున భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు వేయిస్తున్నట్లు తెలిపారు. ఏరువాక పౌర్ణమి వరకు భక్తులు వస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకట్రాములు, డైరెక్టర్లు పాల్గొన్నారు. శ్రీ జమ్ములమ్మ పరశురామస్వామి దేవస్థానం చెమ్మిచేడు నడిగడ్డ ఇలువెలుపే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విశేషంగా భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే దాదాపుగా 2 రోజుల పాటు ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు కానీ మంగళ శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ రోజుతో అమ్మవారిని గుర్రంగడ్డ నుంచి తీసుకురావడం నెల పూర్తయింది. 2 రోజుల పాటు 4వ వారం ఇది. అమ్మవారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచే భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచి దర్శనానికి అనుమతించాము. ఇప్పటి వరకు దాదాపు 5,000 నుంచి 8,000 మంది భక్తులు దర్శించుతారని అంచనా వేశాము. సాయంత్రం దాకా 15 నుంచి 20,000 మంది భక్తులు దర్శించుకుంటారని చెప్పి అంచనాతో భక్తులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుతో పాటు ఇంకా మరి ఏరువాక పౌర్ణమి వరకు కూడా భక్తులు ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని దర్శించుకునే వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎండలు విపరీతంగా ఉన్నందుకు చలవ పందిర్లు, మరి మంచినీటి వసతి, తర్వాత క్యూ లైన్స్ ఇవన్నీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని RG1 సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి శిక్షకులు, మెంబర్స్ తో GM కార్యాలయంలో RG1 సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అవేర్నెస్ ఏదైనా వాళ్ళకి సన్మానం చేయడం, తర్వాత ఆటల పోటీలు మాత్రం మహిళలకి అందరికీ పెట్టేవాడు. ఈ ఫ్యాషన్ షో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మనకు సింగరేణి సేవా సంస్థ మేడం గారి అభిప్రాయం. ఈ ఇయర్ ఇంటర్నేషనల్ థీమ్ తీసుకుంటే ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మాటల్లో కాదు చేతల్లో చూద్దామన్నది, అంటే నేను సమగ్రంగా చెప్తున్నదని, అది ఇంటర్నేషనల్ థీమ్. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎంపవర్డ్. మేమంతా అన్పెయిడ్ ఎంప్లాయీస్, యూ ఆర్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ఫ్యాక్ట్. సో మరి మీ నుంచి స్ఫూర్తి పొందే లేడీస్, ఇంకా యంగ్ జనరేషన్, మీకంటే యంగ్ జనరేషన్ మీ నుంచి స్ఫూర్తి పొందాలి. అకార్డింగ్ టు దట్ మన ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకోవాలన్నట్టు నాకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. సరే, రెగ్యులర్గా ఉండే గేమ్స్, స్పోర్ట్స్, ఫెలిసిటేషన్స్ ఇవన్నీ కామనే, దాంట్లో ఏం మార్పు ఏమి ఉండకపోవచ్చు. అండ్ వీళ్ళ చెప్పినట్టుగా గేమ్స్లో కూడా లూజర్స్ ఉంటారు, విన్నర్స్ ఉంటారు. జెస్సీ ఓవెన్స్ పాఠం ఎవరైనా చదివారా? జెస్సీ ఓవెన్స్ అని ఒక లెసన్ ఉండేది ఇంగ్లీష్లో. హీ వాజ్ ఏమంటారంటే అథ్లెట్. తను హ్యాండిక్యాప్డ్ ఉంటాడు సంథింగ్, అంటే 10th క్లాస్లో 9th క్లాస్లో చదివిన గుర్తున్నది. ఆ పాఠంలో చెప్పేది ఏంటంటే ఎట్ ద ఎండ్ మనము ఎంజాయ్ చేద్దాము, వాట్ వీ గెట్ అంటే ఎంజాయ్మెంట్. ఓకే, 1-2 ప్రైజెస్ విన్నర్స్కి లూజర్స్కి పోతూనే ఉంటుంది. సో అందరూ మరి ఈ అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆటలలో, పాటలలో పాల్గొనాలి. అండ్ కిరణ్ బాబు గారు వెరీ డైనమిక్ అండ్ తన థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటాయి మనకి. సో ఆయన ప్లానింగ్ అంతా నాకు చెప్తున్నారు ఇప్పుడైతే. అదే దారిలో మనం ప్రోగ్రామ్ కూడా చేసుకుందాము. మీ అందరికీ బంపర్ బోనాలు ఏం ఇచ్చారంటే ఒకటి ఫ్యాషన్ షో అంట.
కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాక్ ఇచ్చారన్నారు. ఓటమిని అంగీకరించలేక గెలిచిన అభ్యర్థే తమ అభ్యర్థి అని కూటమి నేతలు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. బడ్జెట్ పై శాసన మండలిలో జరిగిన చర్చా కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు విపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజకీయ ఎదురుదాడికి దిగడం సరికాదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు తాత్కాలికం కాదంటూనే మరోవైపు కొత్త భవనాల కోసం టెండర్లు పిలవడం కూటమి పార్టీల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే అధికార పార్టీ నేతల మాటలు వారి నిలకడ లేమికి నిదర్శనమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి, అందులో ఉన్న నిజాయితీని, వాటిని వేలెత్తి చూపెట్టి వాటికి మా సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం. దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడారు. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని, ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను, లేకపోతే డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు, ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనం జవాబుదారీతనం ఈ రాష్ట్ర ప్రజానికి మా ఆన్సరబుల్ వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు
వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీలోను పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం అడిగాం. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. మేము సూటిగా అడుగుతున్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి నుంచి ఫారం అందుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. 33 నియోజకవర్గాల్లో 6 నెలలు పర్యటించడంతో పట్టభద్రులు తన గెలుపు కోసం కృషి చేశారని కొనియాడారు. 33 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు 2,41,000 మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తా ఉన్నాను. ఇది కాకుండా దాదాపు 2,31,000 మంది 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఓటర్లు ఉండటం అనేది మరొక విశేషం. 3,46,000. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలో మరి 1,45,057 ఓట్లు నాకు వస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.